మినిస్ట్రీస్ వారు సమర్పించు సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనములు. ఇప్పుడు మా మామయ్య గారైన పాస్టర్ ఏ సల్మాన్ రాజు గారు వాక్యోపదేశాన్ని అందించెదరు. అందరం విని దైవ దీవెనలు పొందుకుందాం. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మరి యొక్క సువార్త శ్రవంతి ఛానల్లో దేవుని వాక్యాన్ని వింటున్న మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మంచిది పిల్లరా, మరి దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి. దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 21వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకున్నాం. ఈ తెగులు జనులను విడిచిపోవునట్లుగా ఈ కళ్ళపు ప్రదేశమందు నేను యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించుటకై దాన్ని నాకు తగిన క్రయధనమునకు ఇమ్మని దావీదు ఒర్నానుతో అనగా, ఒర్నాను రాజైన నా ఏలినవాడు దాన్ని తీసుకొని తన దృష్టికి అనుకూలమైనట్టు చేయునుగాక. ఇదిగో దహన బలులకును యుద్ధులను కట్టెలకై నురిపేడి సామాగ్రి నైవేద్యమునకును గోధుమ పిండి ఇదంతయు నేను ఇచ్చేదనని దావీదుతో అనెను. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, స్తోత్రాలు. చదవబడిన వాక్యాన్ని మీరు దీవించండి. ఈ వాక్యాన్ని వినబోతున్న ప్రతి బిడ్డ హృదయాన్ని మీరు తెరవండి. నాయనా, నీ పక్షాన్ని నిలవబడుకున్న నన్ను జ్ఞాపకం చేసుకొని ఏ మాటలైతే మా అందరితో మాట్లాడడానికి ఉద్దేశించినారో ప్రతి మాట నా హృదయంలో పెట్టి నోటి ద్వారా వినిపించి మమ్మల్ని అందరినీ మీరు ఆఖరికి సిద్ధపరచుకోమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది పిల్లరా, చదువుకున్నటువంటి వాక్యాల నుంచి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు మన అంశము మనకు జరుగుతున్న నష్టాలు ఆగిపోవాలంటే మనము బలిపీఠం కట్టాలి అన్న అంశంలో నుంచి దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. అదే ఇక్కడ చదువుకున్న లేఖన భాగంలో దావీదు ఒర్నాను కళ్ళపు ప్రదేశం దగ్గరికి వెళ్ళి ఇదిగో అక్కడ బలిపీఠం కట్టాలని ఒర్నాన్ని అడిగాడు. ఎందుకంటే దావీదు ఉన్నటువంటి ఆ దేశంలో లేక ఆ ప్రాంతం అంతా కూడా మరి తెగులు చేత ప్రజలు అనేక మంది చనిపోతున్నారు పిల్లరా. కనుక ఆ తెగులు ఆగిపోవాలంటే అక్కడ బలిపీఠం కట్టాలి. అవును పిల్లరా, మనకు జరుగుతున్న నష్టాలు కూడా ఆగిపోవాలంటే మనము బలిపీఠాన్ని కట్టాల్సినటువంటి అవసరత ఉంది. ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఇందులో రెండు విషయాలు మనము ప్రత్యేకంగా చూద్దాం. అసలు ఈ తెగులు ఎందుకు వచ్చింది అన్న విషయాన్ని చూద్దాం. రెండు విషయాలు మనం చూద్దాం. ఒకటి, ఈ తెగులు రావడానికి దావీదు తప్పులు ఉన్నాయి. ఒకటి, దావీదు తప్పులు గురించి మనం చూద్దాం. రెండవదిగా దావీదు తను తాను సరిచేసుకునుట. ఈ రెండు విషయాలని మనం ఈరోజు దేవుని వాక్యం నుంచి చూద్దాం. ఈ చదవబడినటువంటి లేఖనాల నుంచి లేరా. మొదటగా దావీదు తప్పుల గురించి మనం చూద్దాం. దావీదు తప్పులు మనకి ఎక్కడ కనిపిస్తాయంటే ఆ యొక్క 21వ అధ్యాయంలో మొదట్లో మనం చూస్తే దావీదు తప్పులు మనకు కనిపిస్తాయి. తరువాత సాతాను ఇశ్రాయేలుకు విరోధముగా లేచి ఇశ్రాయేలును లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా. దావీదు తప్పులు ఏంటంటే పిల్లరా, మొదటి తప్పు ఏమిటంటే సాతాను ప్రేరేపణకి లోబడ్డాడు. దావీదెవరు? దేవుని బిడ్డ. దావీదెవరు? రాజు. దేవుని బిడ్డ అయ్యుండి రాజు అయ్యుండి ఎవరి ప్రేరేపణకి లోబడ్డాడు అంటే సాతాను ప్రేరేపణకి లోబడ్డాడు. క్రీస్తునందున ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం మనకి తెలియపరుస్తూ ఉంది ఈ సమయంలో. అంటే దేవుని ప్రేరేపణ ఏదో, సాతాను ప్రేరేపణ ఏదో, మరి తేడా తెలియకుండానే దావీదు ఇక్కడ ఉన్నాడు పిల్లరా. అవును, ఏది దేవుని ప్రేరేపణ, ఏది సాతాను ప్రేరేపణ ఒక దేవుని బిడ్డకి తెలిసి ఉండాలి. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇదిగో దేవుని ప్రేరేపణకి సాతాను ప్రేరేపణకి నీకు తేడా తెలుసా? ఈరోజు అనేక మంది దేవుని బిడ్డలుగా ఉన్నారు, కానీ దేవుని ప్రేరేపణ ఏదో సాతాను ప్రేరేపణ ఏదో తెలియక మరి సాతాను ప్రేరేపణ కూడా దేవుని ప్రేరేపణ అనుకొని మోసపోతున్నారు. తమ సొంత ఆలోచన చేసి
మోసపోతున్నారు. ఇప్పుడు చూడండి, దావీదు విషయంలో దావీదుని సాతాను ప్రేరేపించింది. సాతాను ప్రేరేపిస్తే అది సాతాను ప్రేరేపణ అని గ్రహింపు లేకుండా ఉన్నాడు. అవును పిల్లరా, దేవుని ప్రేరేపణ ఏదో సాతాను ప్రేరేపణ ఏదో దేవుని బిడ్డలు గ్రహించిన వారై ఉండాలి. దేవుని బిడ్డలు తెలుసుకొని ఉండాలి. ఏ ప్రేరేపణ ఎలా ఉంటుందో తెలుసుకొని ఉండాలి. అయితే ఇక్కడ దావీదు మొదటి తప్పు, దేవుని బిడ్డ ఉండి సాతాను ప్రేరేపణకి లోబడ్డాడు. ఈరోజు కూడా అనేక మంది దేవుని బిడ్డలుగా ఉన్నారు, కానీ సంఘాల్లో ఉన్నారు, కానీ దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నారు, కానీ లరా సాతాను ప్రేరేపణకి లోబడి ఎంతోమంది ఈరోజు నష్టపోతూ ఉన్నారు. లరా ఇదిగో సాతాను ప్రేరేపణకు లోబడి. ఈ వాక్యాన్ని వింటున్న నా సహోదరి సహోదరుడా, నీవు ఎలా ఉన్నావు? నీవు ఒకవేళ దేవుని బిడ్డ ఉండి సాతాను ప్రేరేపణకి లోబడి అనేక పర్యాయాలు ఒకవేళ మోసపోయావా, నష్టపోయావా? ఇక్కడ దావీదు కూడా సాతాను ప్రేరేపణకు లోబడి మోసపోయాడు, నష్టపోయాడు. క్రీస్తునందు నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకు అనంటే ఇశ్రాయేలు ప్రజలని ప్రియ సహోదరులారా అక్కడ లెక్కించుటకు ప్రారంభిస్తున్నాడు. అదే మనం అక్కడ దేవుని వాక్యంలో చూశాంపులరా, ఇశ్రాయేలు ప్రజలను లెక్కించుటకు దావీదు ప్రేరేపించబడ్డాడు. సాతాను దావీదును ప్రేరేపించింది ఇశ్రాయేలు ప్రజల్ని లెక్కించడానికి. మరొక విషయం, దావీదులో మరొక తప్పు ఏమిటి అని అంటే పిల్లరా, 2వ వచనంలో మనం చూస్తే, దావీదు యోవాబునుకును జనుల యొక్క అధిపతులకును మీరు వెళ్ళి బెత్షెబా మొదలుకొని దాను వరకు ఉండు ఇశ్రాయేలును ఎంచి వారి సంఖ్య నాకు తెలియజేయుటకై నా యొద్దకు దాన్ని తీసుకొని రండని ఆజ్ఞ ఇచ్చెను. రెండో తప్పేమిటి దావీదు చేసిందంటే, దేవుణ్ణి విడిచి తన మీద తన సైన్యం మీద ఆధారపడుతున్నాడు. అక్కడి నుంచి తన సైన్యాన్ని పంపిస్తున్నాడు, అక్కడి నుంచి మనుషులను పంపిస్తున్నాడు. బెత్షెబా మొదలుకొని దాను వరకు ఉండే ఇశ్రాయేలీల సంఖ్య ఎంతో తెలుసుకొని ఆ సంఖ్యను నాకు తెలియపరచండి. దావీదులో ఉన్నటువంటి మొదటి తప్పు, సాతాను ప్రేరేపణకు లోబడ్డాడు దేవుని బిడ్డలయ్యుండి కూడా. రెండవది, దేవుణ్ణి విడిచి తన మీద, తన బలం మీద, తన బలగం మీద, తన సైన్యం మీద ఆధారపడి ప్రజల్ని లెక్కేసుకొని రమ్మని, ఎంచుకొని రమ్మని పంపిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆలోచించండి. అసలు దావీదును ఆ స్థాయిలోకి తెచ్చింది ఎవరు? దావీదును ఆ స్థితిలోకి తెచ్చింది ఎవరు? దావీదును రాజు చేసింది ఎవరు? దావీదు ఒకప్పుడు యెష్షయా కుమారుల్లో చిన్నవాడుగా ఉంటూ మరి ఆ గొర్రెలు మేపుకుంటుంటే, ఆ అరణ్యంలో ఉంటే, ఆ యొక్క మరి ఆ వర్షం అనక, చలనక, మంచనక, ఎండనక ఆ యొక్క గొర్రెలు ఎండ తిరుగుతూ ఉంటే దేవుడు దావీదును కోరుకొని, దేవుడు దావీదును పిలిచి ఆయన్ను ఎంచుకున్నాడు పిల్లరా. అక్కడి నుంచి ఎంచుకొని మరి ఇదిగో ప్రజల మధ్యలోకి తీసుకొచ్చాడు పిల్లరా. దేవుని వాక్యం మనకి తెలియపరుస్తూ ఉంది. క్రీస్తునందు ప్రియ సహోదరులారా, చిన్న వయసు ఉన్నప్పుడే దేవుడు దావీదును ఎన్నుకున్నాడు, చిన్న వయసు ఉన్నప్పుడే కోరుకున్నాడు, చిన్న వయసు ఉన్నప్పుడే పిలిచాడు. ఆ యొక్క అరణ్యంలో ఉన్నటువంటి దావీదును తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టాడు, ఆ ఇశ్రాయేలు సైన్యం ముందు పెట్టాడు. అనేకులైనటువంటి ఆ ప్రజల ఎదుట మరి దావీదును పెట్టాడు దేవుడు. అరణ్యంలో ఉన్నటువంటి చిన్న వయసప్పుడు ఎన్నుకొని, కోరుకొని, పిలుచుకొని దేవుడు దావీదుని తీసుకొచ్చి అరణ్యంలో నుంచి తీసుకొచ్చి ఇశ్రాయేలు దేశంలో ప్రజల ఎదుట పెట్టాడు. ప్రజల ఎదుట పెట్టి అక్కడ యుద్ధము ముందు పెట్టి ఆ యుద్ధములో దేవుడే విజయాన్ని సాధించి దావీదుకి లరా ఇదిగో రాజ్యాన్ని ఇచ్చి, సౌలును తొలగించి రాజ్యాన్ని ఇచ్చి, అధికారాన్ని ఇచ్చి, పేరిచ్చి, పలుకుబడిచ్చి మంచి స్థాయిలో పెట్టి ఇప్పుడు రాజుగా పరిపాలిస్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలను. అయితే ఇప్పుడు ఈ దావీదు దేవుని మీద ఆధారపడాల్సింది పోయి తన మీద, తన సైన్యం మీద ఆధారపడుతున్నాడు. అందుకే మరి బెత్షెబా మొదలుకొని దాను వరకు ఇశ్రాయేలు ప్రజలు ఎంతమంది ఉన్నారో లెక్కించి ఆ లెక్కను, ఆ సంఖ్యను తీసుకొచ్చి నాకు తెలియపరచమని తన పనివారితో, తన అధిపతులతో చెబుతున్నాడు. అంటే దావీదు ఒక స్థాయి ఉచ్యతలకే, ఒక స్థితి ఉచ్యతలకే దావీదు ఇప్పుడు తన మీద ఆధారపడుతున్నాడు, తన సైన్యం మీద ఆధారపడుతున్నాడు, తన బలం మీద ఆధారపడుతున్నాడు, తన బలగం మీద ఆధారపడుతున్నాడు. ఈ వాక్యాన్ని అంటున్న సహోదరి సహోదరుడా, ఈరోజు నీ జీవితంలో ఎలాగున్నావు? ఒకప్పుడు ఏమి లేని స్థితిలో ఉన్నావు,
ఒకప్పుడు కుదువులో ఉన్నావు, ఒకప్పుడు కొరతలో ఉన్నావు, ఒకప్పుడు ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్నావు, ఒకప్పుడు ఇలువ లేని వ్యక్తిగా ఉన్నావు, ఒకప్పుడు చాలా పేదరికంలో ఉన్నావు, ఒకప్పుడు నీకు గుర్తింపు లేదు, ఇలువ లేదు, ఒకప్పుడు ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉన్నావు, కష్టాల్లో ఉన్నావు, శ్రమల్లో ఉన్నావు, బాధల్లో ఉన్నావు, అవమానాల్లో ఉన్నావు, సమస్యల్లో ఉన్నావు. అయితే దేవుడు నిన్ను గుర్తించి, నిన్ను పిలిచి, నిన్ను తీసుకొని వచ్చి నీకు ఒక మంచి స్థితినిచ్చి, మంచి విద్యని నేర్పించి, అలాగనే నీకు ఉద్యోగం ఇచ్చి, వ్యాపారం ఇచ్చి, ఈరోజు ఒక స్థాయిలో, ఒక స్థితిలో దేవుడు నిన్ను పెట్టున్నాడన్న సంగతి మర్చిపోవద్దు. ఈరోజు ఒకవేళ నీవు ఎలా ఉన్నావు, నీవు నీ బలం మీద ఆధారపడుతున్నావా, నీ ధనం మీద ఆధారపడుతున్నావా, నీ యొక్క మరి బలగం మీద ఆధారపడుతున్నావా, నీకున్నటువంటి ఆ స్థితిని బట్టి దాని మీద ఆధారపడుతున్నావా, లేక నువ్వు దేవుని మీద ఆధారపడుతున్నావా? మర్చిపోవద్దు సహోదరి సహోదరుడా. ఇదిగో దావీదు విషయంలో కూడా అదే జరిగింది. దావీదు ఒక స్థితిలోకి వచ్చేతలకే, ఒక స్థాయిలోకి వచ్చేతలకే ఇక దేవుని మీద ఆధారపడటం మానేసి, ఇదిగో తన బలం మీద, తన బలగం మీద, తన సైన్యం మీద ఆధారపడి ప్రజలను లెక్కేయమంటున్నాడు. అందుకే సాతాను చేత ప్రేరేపించబడ్డాడు దావీదు. తప్పు మొట్టమొదటిగా. రెండవదిగా తన బలం మీద, తన సైన్యం మీద ఆధారపడి ఇశ్రాయేలు ప్రజలను లెక్కిస్తున్నాడు. మూడో తప్పు ఏమిటంటే 3వ వచనంలో మనము చూడగలము పిల్లరా. అందుకు యోవాబు, రాజా, నా ఏలినవాడా, యెహోవా తన జనులను ఇప్పుడున్న వారికంటే 100 అంతలు ఎక్కువ మందిని చేయునుగాక అని చెప్తున్నాడు వచ్చి. అయ్యా, ఈ ప్రజలను ఎందుకు లెక్కేయటము అని పిల్లరా ఇదిగో యోవాబు వచ్చి మరి దావీదుకు తెలియపరుస్తున్నాడు. అంటే మూడోదిగా మనం చూస్తే ఇక్కడ దేవుడు మరొక వ్యక్తి ద్వారా హెచ్చరించాడు దావీదుని, కానీ సరిచేసుకోలేదు దావీదు. మూడవదిగా మరొక వ్యక్తి ద్వారా దేవుడు హెచ్చరించినప్పటికి కూడా, మరొక వ్యక్తి వచ్చి తను హెచ్చరించినప్పటికి కూడా, అయ్యా దేవుడు ఇప్పుడున్న వారికంటే 100 అంతలుగా ఎక్కువ చేస్తాడు, ఇప్పుడు లెక్కేయాల్సినటువంటి అవసరం ఏమిటి ఇశ్రాయేలు ప్రజల్ని అని యోవాబు చెప్తే ఆ హెచ్చరికకు లోబడలేదు దావీదు. ఇది మూడో తప్పు దావీదు. ఈ వాక్యాన్ని నా సహోదరి సహోదరుడా, నీ విషయంలో అనేక పర్యాయాలు నువ్వు మార్గాన్ని తప్పిపోతున్నప్పుడు, నువ్వు వాక్యం నుంచి తొలగిపోతున్నప్పుడు, నువ్వు దేవునికి దూరం అయిపోతున్నప్పుడు, సాతానికి దగ్గర అయిపోతున్నప్పుడు, లోకానికి దగ్గర అయిపోతున్నప్పుడు, పాపానికి దగ్గర అయిపోతున్నప్పుడు, నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు దేవుడు మరొక వ్యక్తిని నీ దగ్గరకు పంపించి మరొక వ్యక్తి ద్వారా నీతో మాట్లాడతాడు. ఎందుకు తెలుసా? నిన్ను సరిచేయాలని, నిన్ను దిద్దాలని. ఈరోజు ఈ వాక్యాన్ని అంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, కొన్నిసార్లు నువ్వు తొలగిపోతున్నప్పుడు దేవుడు ఏరే వాళ్ళని పంపి నిన్ను హెచ్చరించినప్పుడు, ఒకవేళ వీళ్ళు చెప్తే నేనేమిటి లేదు అనుకుంటున్నావా? వయసులో నీకంటే చిన్నవారని, లేకపోతే అధికారంలో నీకంటే చిన్నవారని, హోదాలో నీకంటే చిన్నవారని ఒకవేళ వారి మాటలు తోచిపుచ్చుతున్నావా? ఆలోచించు. ఎన్నిసార్లు నీ జీవితంలో ఒకవేళ అనేకుల ద్వారా దేవుడు నిన్ను హెచ్చరించినప్పుడు ఆ హెచ్చరికలను నువ్వు లోబడక నీ జీవితంలో ఒకవేళ నష్టపోన్నావేమో ఒక్కసారి ఆలోచించి. మరొక వ్యక్తి ద్వారా దేవుడు హెచ్చరించాడు క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా. కానీ ఆ హెచ్చరికకు లోబట్టం లేదు. ఏమని హెచ్చరించాడో తెలుసా? మరి అక్కడ మనం చూస్తే ఇప్పుడున్న వారందరికంటే 100 అంతలు ఎక్కువగా చేస్తాడయ్యా దేవుడు. మనం లెక్కేయాల్సిన అవసరం లేదయ్యా. ఇప్పుడు ఎంతమంది ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారో వారందరికంటే 100 అంతలు, 100 రెట్లు దేవుడు ఎక్కువ చేయగలిగిన దేవుడు మన దేవుడు, మనం ఆరాధించే దేవుడు. ఆయన ఎక్కువ చేస్తాడు కానీ తక్కువ చేయడు అని చెప్పాడు యోవాబు వచ్చి. అవును పిల్లరా, మన దేవుడు ఎక్కువ చేసే దేవుడే అన్నాడు. ఆయన తక్కువ చేయడు. ఆయన నమ్మి ఆయన మార్గాల్లో కొనసాగుతుంటే, విశ్వాసంగా జీవిస్తూ ఉంటే, పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటే, నీ విషయంలో, నీ కుటుంబ విషయంలో పిల్లరా, నీ పని విషయంలో, నీ వ్యాపార విషయంలో, నీ ఉద్యోగ విషయంలో, నీ వ్యవసాయ విషయంలో, నీ కలిగిన సమస్యలో కూడా దేవుడు ఎప్పుడు కూడా నీకు తక్కువ చేయడు. దేవుడు ఎక్కువ చేసే దేవుడే ఉన్నాడు. దేవుడు అభివృద్ధి చేసే దేవుడే ఉన్నాడు. దేవుడు విస్తరింపజేసే దేవుడే ఉన్నాడు. దేవుడు వర్ధలింపజేసే దేవుడే ఉన్నాడు. దేవుడు ఇప్పుడు కూడా తన బిడ్డలకి తక్కువ చేయడు, ఎక్కువ చేస్తాడు. ఇదిగో యోవాబు చెప్తున్నాడు, అయ్యా ఇప్పుడున్న వారికంటే 100 అంతలుగా దేవుడు ఎక్కువ చేస్తాడు, లెక్కేయాల్సిన పని లేదు కదయ్యా అంటున్నాడు. అంటే దేవుడు ఎక్కువ చేసే దేవుడై ఉన్నాడు. ఇలా హెచ్చరిస్తున్నాడు.
మరి ఇంకోటి ఎలా హెచ్చరిస్తున్నాడు ఆయన అంటే, అయ్యా విచారణ నీకెందుకయ్యా, దేవుడు ఎక్కువ చేసావు, నీకెందుకయ్యా విచారణ, ఎలా అసలు ఏమిటి, అసలు లెక్క వేయడానికి కారణం ఏమిటి, ఎంచడానికి కారణం ఏమిటి, అసలు ఈ ఆలోచన నీకు ఎందుకు వచ్చింది, అసలు ఈ తలంపు నీకు ఎందుకు వచ్చింది, ప్రజలు ఆయన వారు కదా, ప్రజలు ఆయన వారు కదా, ఆయన ప్రజలు కదా, నీకెందుకు, నువ్వెందుకు లెక్క వేయాలన్నటువంటి ఈ విచారం నీకెందుకు, ఈ ఆలోచన నీకెందుకు వచ్చింది, ఈ తలంపు నీకెందుకు వచ్చింది, ఇలాంటి ఉద్దేశం నీకెందుకు వచ్చింది, అసలు నువ్వెందుకు లెక్కేస్తున్నావు, ఎందుకయ్యా అంటున్నాడు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, నా ఏలిన వారికి ఈ విచారణ ఎలా, ఇది జరగవలసిన హేతువేమి, అసలు ఎందుకు కారణము, ఇది జరగాల్సిన కారణం ఏమిటి, హేతువేమిటి, అసలు ఎందుకు ఈ విచారం నీకెందుకు, నువ్వెందుకు ఈ ప్రజల విషయంలో లెక్కించమంటున్నావు అని హెచ్చరించాడు. ఎలా హెచ్చరించాడు? ఒకటి, నూరంతలుగా చేస్తాడయ్యా, లెక్క ఎంచబడలేదు అన్నాడు. రెండోదిగా, అసలు ఈ విషయం నీకెందుకు వచ్చింది, ఈ ఆలోచన నీకెందుకు వచ్చింది, అసలు ఇలా లెక్క వేయడానికి కారణం ఏమిటి అని మరొక మాట ద్వారా హెచ్చరించాడు. మరొక మాట ద్వారా కూడా మరి ఇంకా ఏం జరిగిందంటే, పిల్లరా, ఇలా జరిగితే ఇశ్రాయేలుకు శిక్ష కలుగుతుందయ్యా అని చెప్పాడు. ప్రియ సహోదరులారా, మనం ఆలోచన చేస్తే, అయ్యా ఇశ్రాయేలు ప్రజలుగా లెక్కేస్తే ఏం జరుగుతుందంటే శిక్ష వస్తుంది అని చెప్పాడు. పిల్లరా, ఇలా హెచ్చరించాడు. ఈ పని చేయకూడదు, ఇలాగ ఎంచితే, దేవుడు కాదు ఎంచితే ఏం చేసిన ఇశ్రాయేలు ప్రజల మీదకి శిక్ష వస్తుంది అని ముందు ఏదైతే జరగబోతుందో ఆ జరగబోతున్న విషయాలను కూడా చెప్పాడు. ప్రియ సహోదరులారా, ముందు జరగబోయే నష్టాన్ని గురించి కూడా చెప్పాడు. ముందు ఏం జరగబోతుందో, ఎలా నష్టపోబోతున్నామో ఆ విషయాలు కూడా తెలియపరిచాడు. క్రీస్తునందు నా ప్రియ సహోదరి సహోదరులారా, ముందు జరగబోయే విషయాలు తెలుసుకున్నాడు యోవాబు, తెలుసుకొని చెబుతున్నాడు. అయినా ఈ రీతిగా హెచ్చరిస్తే ఈ హెచ్చరికలకి ఏటికి కూడా ఆయన లోబడలేదు. తర్వాత ఏం జరిగింది అంటే 14వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, కావున యెహోవా ఇశ్రాయేలు మీదకి తెగులు పంపగా ఇశ్రాయేలీల్లో 70,000 మంది చచ్చిరి. ఆలోచించండి ప్రియ సహోదరులారా, వాక్యం తెలియపరుస్తోంది 70,000 మంది చనిపోవటకు కారకుడయ్యాడు దావీదు. ఒక దావీదు అవివేకం వల్ల, అజ్ఞానం వల్ల 70,000 మంది చనిపోవటకు దావీదు కారకుడు. ఇవి తప్పులు. రక్షించాల్సిన దావీదు, ఆదరించాల్సిన దావీదు, కాపాడాల్సిన దావీదు 70,000 మంది ప్రాణం పోవుటకు కారకుడయ్యాడు. రక్షించాల్సిన ఆ దావీదు ప్రియ సహోదరులారా, రాజుగా ఉంటూ వారి యొక్క విషయాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళని పరిపాలిస్తూ ఉన్నటువంటి ఆ దావీదు 70,000 మంది కూలిపోవటకు, చచ్చిపోవటకు కారకుడయ్యాడు. ఇది 4వ తప్పు దావీదుది. ఇదిగో ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు, సంఘములో ఎలా ఉన్నావు, సమాజంలో ఎలా ఉన్నావు, రక్షించబడినటువంటి సహోదరుడా సహోదరి, నీవు ఇతరులను రక్షించే సహోదరువుగా ఉన్నావా, సహోదరుడుగా ఉన్నావా ప్రభునామములో, లేక ఇతరులు ఆత్మీయ జీవితంలో చనిపోవటకు కారకురాలుగా ఉన్నావా? ఆలోచించే. 70,000 మంది చనిపోవటకు కారకుడయ్యాడు దావీదు. ఈరోజు నిన్ను బట్టి ఎన్ని కుటుంబాలు ఆగిపోతున్నాయి సంఘానికి రాకుండా, నిన్ను బట్టి ఎంతమంది ఆత్మీయ జీవితంలో చనిపోయారో, నిన్ను బట్టి ఎంతమంది ఆత్మీయ జీవితంలో బలహీనపరచబడ్డారో, నిన్ను బట్టి ఎంతమంది దేవునికి దూరం అయిపోయారో, నిన్ను బట్టి ఎంతమంది పిల్లరా ఇదిగో సంఘానికి దూరం అయిపోయారో, నిన్ను బట్టి ఎంతమంది సేవకులకు దూరం అయిపోయారో, నిన్ను బట్టి ఎంతమంది మరలా తిరిగి లోకంలో పడిపోయారో, నిన్ను బట్టి ఎంతమంది మరలా సాతాను వలలో పడిపోయారు. ఆలోచించి. అందుకే లరా, మనకు జరుగుతున్న నష్టాలు ఆగిపోవాలంటే మనం బలిపీఠం కట్టాలి. అంశంలోంచి దేవుని వాక్యాన్ని వింటున్నా. ఇక్కడ దావీదు బలిపీఠం కడుతున్నట్టుగా 22వ వచనం నుంచి మనం చూస్తున్నాం, 27 వరకు కూడా మనం చూడవచ్చు. అయితే పిల్లరా, అసలు ఆ నష్టాలు ఎందుకు జరిగాయి, ఎవరి వల్ల జరిగాయి, వెనక్కి వెళ్ళి మనం చూస్తూ వస్తున్నాము. పిల్లరా, చూస్తే ఇదిగో మొట్టమొదటిగా దావీదు తప్పుల గురించి మనం తెలుసుకున్నాం. మొదటి తప్పు ఏంటంటే సాతాను ప్రేరేపణకు లోబడ్డాడు దావీదు. దేవుని బిడ్డ అయ్యింది, దేవుని ప్రేరేపణకి సాతాను ప్రేరేపణకి తేడా తెలియకుండా జీవిస్తున్నాడు రాజు అయ్యింది కూడా. రెండవది మనం చూస్తున్నప్పుడా తన మీద, తన జనుల మీద, సైన్యం మీద ఆధారపడ్డాడు కానీ దేవుని మీద ఆధారపడలేదు. రెండో తప్పు. మూడో తప్పు, మరొక వ్యక్తి వచ్చి హెచ్చరిస్తే సరిచేసుకోలేదు, లోబడలేదు, తన ఇష్టాన్ని జరిగించాడు. మూడో తప్పు. నాలుగోదిగా 70,000 మంది చనిపోవటకు కారకుడయ్యాడు. ఈ 4 తప్పులు దావీదులో ఉన్నాయి కదా. అయితే ఆ తర్వాత ఇప్పుడు దావీదు తను సరిచేసుకున్నాడు.
రెండో పాయింట్, దావీదు తను తాను సరి చేసుకున్నాడు. ఆ విషయాన్ని మనం చూద్దాం. క్రీస్తునందు ప్రియ సహోదరులారా, దావీదు తను తాను సరి చేసుకున్నాడు. ఎలా సరి చేసుకున్నాడంటే మనం చూస్తే 13వ వచనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఒక మాట మనం చూడగలం. ఇలా లెక్కేయమన్న తర్వాత మరి జరిగిన సందర్భాన్ని గురించి కూడా మనం చూద్దాం. అందుకు దావీదు, నేను మిక్కిలి ఇరుకులో చిక్కి ఉన్నాను, యెహోవా మహాకృపగలవాడు, నేను మనుషుల చేతిలో పడక ఆయన చేతిలోనే పడుదునుగాక అని గాదుతో అనిను. ఎప్పుడైతే జనులను లెక్కేసుకుని వచ్చాడో ఇప్పుడు గాదు అనేటువంటి ఒక దీర్ఘదర్శిని దేవుడు సౌలు దగ్గరికి మరి యొక్క దావీదు దగ్గరికి పంపించాడు. పిల్లరా, ఇదిగో అలా పొరపాటు చేశాడు కాబట్టి, అలా తప్పు చేశాడు పంపించి, ఇదిగో 3 విషయాలు నీ దగ్గర పెడుతున్నాను, ఈ 3 ఏది కావాలో కోరుకోమన్నాడు. పిల్లరా, ఆ 3 విషయాల్లో ఏమిటంటే మనం చూస్తే 13వ వచనంలో పిల్లరా, 3 ఏళ్ల పాటు కరువు, 12వ వచనంలో మనం చూడగలం. 12వ వచనంలో గమనిస్తే పిల్లరా, 3 ఏళ్ల పాటు కరువు దేశం మీదకి వస్తుంది అని చెప్పాడు. పిల్లరా, అలాగనే రెండో విషయం ఏం చెప్పంటే 3 నెలల పాటు శత్రువులు కత్తి తీసుకొని నిన్ను తరుముతారు అని చెప్పాడు. మూడో విషయము 3 రోజుల పాటు దేశంలో తెగులు, యెహోవా దూత ద్వారా కత్తి పెట్టి తెగులు. 3 విషయాలు నీ ఎదుట పెట్టున్నాను, ఏది కావాలో కోరుకో అన్నాడు. అందుకే మనుషుల చేతిలో పడేదానికంటే ఇదిగో యెహోవా మహాకృపగలవాడు కనుక అయ్యా ఆయన చేతులను నేను పడతానని అప్పగించుకున్నాడు దేవునికి. అంటే తన తప్పులు తాను సరిచేసుకొని మొదటిది అంటాడు, దావీదు తను తాను ఇరుకులో ఉన్నట్టు గ్రహించి తను తాను దేవునికి అప్పగించుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందుకరా, దావీదు ఇరుకులో ఉన్నట్టు గ్రహించాడో, తాను చిక్కుల్లో ఉన్నట్టు గ్రహించాడో, తాను చాలా పొరపాటు చేశాడని గ్రహించాడో, తన వల్ల అనేక మంది 70,000 మంది చనిపోయారు అని గ్రహించాడో, తాను ఇరుకులో ఉన్నట్టు గ్రహించి తాను దేవునికి అప్పగించుకున్నాడు. అలా సరి చేసుకున్నాడు దావీదు మొట్టమొదటిగా. పిల్లరా, అవును, పొరపాట్లు సాధారణంగా పిల్లరా అనేక మంది చేస్తుంటారు, కానీ దాన్ని ఒప్పుకొని సరి చేసుకునే వాళ్ళు కావాలి. ఒప్పుకున్న వారు వర్ధలుతారు. ఇక్కడ దావీదు ఒప్పుకుంటున్నాడు. మొదట తప్పులు చేశాడు, 4 తప్పులు పిల్లరా. ఆ తప్పుల ద్వారా శిక్ష వచ్చింది. అప్పుడు తాను ఇరుకులో ఉన్నట్టు గ్రహించి తాను దేవునికి అప్పగించుకున్నాడు. దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉంది. ఎందుకంటే దేవుడు 3 విషయాలు పెట్టాడు పిల్లరా అక్కడ. మొదటిదిగా 3 ఏళ్ల పాటు కరువు, రెండోదిగా 3 నెలల పాటు శత్రువులు కత్తి తీసుకొని దావీదును తరుముతాడు, మూడోదిగా దేశంలో 3 రోజుల పాటు తెగులు, ఏది కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు అయ్యా నేను చాలా ఇరుకులో ఉన్నాను అని, అయ్యా నేను మనుషుల చేతిలో పడేదానికంటే నీ చేతిలోనే పడతానయ్యా, నీవే దీనికి మరి సహాయం చేయమని దేవునికి తను అప్పగించుకున్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం ఇక్కడ స్పష్టంగా మనకు తెలియపరుస్తున్నటువంటి మాట, దావీదు తాను సరి చేసుకుంటున్నాడు. ఇప్పుడు దావీదు తప్పులు మొట్టమొదటిగా మనం చూసాము. ఇప్పుడు రెండో పాయింట్ మనం చూస్తున్నాము, దావీదు తాను సరి చేసుకుంటున్నాడు. ఎలా సరి చేసుకున్నాడు దావీదు అంటే, తాను ఇరుకులో ఉన్నట్టుగా మొట్టమొదటిగా గ్రహించాడు, దేవునికి తాను అప్పగించుకున్నాడు. ఈ వాక్యాన్ని ఉంటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క ఒకవేళ నువ్వు అనేక మంది ఇరుకుల్లో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, ఒకవేళ కొన్ని సమస్యల్లో చిక్కుని ఉన్నావా, అయితే నీవు చేయవలసిన పని ఏమిటంటే తాను నీ ఇరుకులో ఉన్నట్టుగా గ్రహించి దావీదులాగా నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకోవాలి. నిన్ను నువ్వు ఎప్పుడైతే దేవునికి అప్పగించుకుంటావో సహాయాన్ని పొందుకుంటా. వాక్యము మనకు తెలియపరుస్తుంది. మొట్టమొదటిగా తాను ఇరుకులో ఉన్నట్టు గ్రహించి తాను దేవునికి అప్పగించుకున్నాడు. అయ్యా నేను మనుషుల చేతిలో పడను, నువ్వు మహాకృప కలిగిన దేవుడివి, నీ చేతిలోనే పడతానయ్యా అని దేవునికి అప్పగించుకున్నాడు. తాను అలా సరి చేసుకున్నాడు. రెండవదిగా ఎలా సరి చేసుకున్నాడంటే, తన ద్వారా నష్టం జరిగిందని తగ్గించుకొని పాపాన్ని ఒప్పుకున్నాడు. 17వ వచనంలో మనం చూస్తే ప్రియులరా, 17వ వచనంలో మనం చూడగలం అన్నమాట. అక్కడ దావీదు జనులను ఎంచమని ఆజ్ఞ ఇచ్చినవాడును నేనే కదా, పాపము చేసి చెడుతనము జరిగించేవాడును నేనే కదా, గొర్రెలు వంటి వారగు వీరేమి చేసిరి. చూడండి ప్రియులరా, ఆయన ఒప్పుకుంటూ ఉన్నాడు తాను పాపం చేసినట్టుగా. ఇది నా అవిధేయత వల్ల జరిగింది, ఇది నా అజ్ఞానం వల్ల జరిగింది. అయ్యా ఈ ప్రజలు ఏం చేశారయ్యా, దీనికి కారకుడు నేనే, ఇంతమంది చనిపోవడానికి కారకుడు నేనే, ఇది నా వల్ల జరిగింది, ఇది నా ద్వారానే జరిగింది, దీనికి శిక్ష అయ్యా నా ద్వారా జరిగిందయ్యా, నన్ను క్షమించయ్యా. దేవుని సన్నిధులు తన ద్వారా జరిగిందని తను తగ్గించుకొని ఒప్పుకుంటున్నాడు. క్రీస్తునందు నా ప్రియ సహోదరి సహోదరులారా, చూసారా,
కుటుంబంలోను, సంఘములోను, సమాజంలోను దాన్ని వాక్యానుసారము ఒప్పుకోవాలి. మరొక విషయాన్ని మనం చూస్తే పిల్లరా, అందుకే అలా ఒప్పుకున్నాడు. రెండోది మనం చూస్తే ఆ తర్వాత మూడోదిగా పిల్లరా, ఈయన 24వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే, రాజైన దావీదు అట్లా కాదు, నేను నీ సొత్తును ఊరకే తీసుకొని యెహోవాకు దహన బలి అర్పింపను, న్యాయమైన ఖైదనము ఇచ్చే నేను దాన్ని చెల్లిస్తానయ్యా అంటున్నాడు. అంటే మూడోదిగా మనం ఆలోచన చేస్తే ఇతరుల సొత్తు ఊరికే తీసుకోవటం లేదు. వర్ణాన్ దగ్గరికి వెళ్ళాడు, వర్ణాన్ కళాన్ దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు స్థలం కావాలి అన్నాడు, ఇక్కడ బలిపీఠం కట్టాలి అంటున్నాడు. ఇశ్రాయేలు మీద ఉన్న ఆ తెగులు ఆగిపోవాలంటే, చాలామంది కూలిపోయారు, ఆ తెగులు ఆగిపోవాలంటే దేవుణ్ణి శాంతపరచాలంటే బలిపీఠం కట్టాలి, స్థలం కావాలి అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, అయ్యా స్థలం ఇస్తాను, బలులు అర్పించడానికి ఏవైతే కావాలో స్థలం ఇస్తాను, కట్లు ఇస్తాను, గొర్రెలు ఇస్తాను, కావాల్సినటువంటి ఆ పిండి ఇస్తాను, కావాల్సిన సమస్తము ఇస్తాను, అయ్యా మొత్తం నేనే ఇస్తాను, నువ్వు ఇక్కడ బలిపీఠం కట్టుకో, బలిపీఠం కట్టి దేవుణ్ణి శాంతపరచు అన్నాడు వర్ణాను. అయితే మూడోదిగా దావీదు అంటున్నాడు, అయ్యా నీ సొత్తు నేను ఊరకే తీసుకోను. చూసారా పిల్లరా, దావీదు తను సరిచేసుకునే దాంట్లో పిల్లరా, మూడోదిగా ఇతరుల సొత్తు ఊరికినే తీసుకోవటం లేదు. అది నీ సొత్తు అయ్యా, అది నీకు సంబంధించింది, అది నీ బిడ్డలకు చెందవలసింది అయ్యా, అది మీకు సంబంధించింది అయ్యా. నీ సొత్తు నాకు ఊరకే వద్దు, దానికి ఇవ్వాల్సినటువంటి క్రయధనము చెల్లించి, మరి ఇవ్వాల్సింది నేను చెల్లించే ఆ యొక్క భూమిని నేను తీసుకుంటానయ్యా అంటున్నాడు. పిల్లరా చూసారు, ఎంత ఒప్పుకోలు, ఎంత మంచి మనసు కలిగి ఉన్నాడో చూడండి దావీదు. ఈ వాక్యాన్ని వింటున్న నా సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఎలా ఉన్నా? ఇతరుల సొమ్ము కొరకై ఆశపడుతున్నావా? ఇతరుల డబ్బు కొరకై, ఇతరుల యొక్క ధనం కొరకై, ఇతరుల యొక్క ఆస్తి కొరకై, ఇతరుల యొక్క ఎండి బంగారం కొరకై, ఇతరుల యొక్క మరి ఉద్యోగాల కొరకై, ఇతరుల యొక్క వ్యాపార విషయంలో ఇతరులకు సంబంధించింది నీవు పొందుకోవాలని ఆశపడుతున్నావా? ఊరికే తీసుకోవాలని ఆశపడుతున్నావా? ఊరికే ఇతరుల సొమ్ము నీకు రావాలనుకుంటున్నావా? నువ్వు సమకూర్చుకోవాలనుకుంటున్నావా? నువ్వు దాచుకోవాలనుకుంటున్నావా? వాటి ద్వారా నువ్వు హెచ్చైన స్థాయిలోకి రావాలనుకుంటున్నావా? వాటి ద్వారా నువ్వు ధనవంతుడు కావాలనుకుంటున్నావా? వాటి ద్వారా ధనవంతురాలు కావాలనుకుంటున్నావా? వాటి ద్వారా పేరు రావాలనుకుంటున్నావా? వాక్యం తెలియపరుస్తుంది. సమయంలో దావీదు చూడండి ఎలా ఒప్పుకుంటున్నాడు. అయ్యా నీ సొత్తు నాకు ఊరకే వద్దు, తగిన వెల చెల్లించి తీసుకుంటున్నా. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడా, ఇతరుల సొమ్ము ఆశించవద్దు, ఇతరుల ధనాన్ని ఆశించవద్దు, ఇతరుల పొలాలు ఆశించవద్దు, ఇతరులకు సంబంధించినట్టు గృహాలు ఆశించవద్దు. ఒకవేళ అలాంటి ఆలోచన ఉంటే ఈరోజు నీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. అలాంటి ఆలోచనల నుంచి నువ్వు బయటకు రావాలి, అలాంటి తలంపులు విడిచిపెట్టాలి. లేకపోతే దేవునికి దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి, లేకపోతే దేవునికి దూరమై నష్టపోయే అవకాశాలు ఉన్నాయని ఆత్మదేవుడు యొక్క సమయంలో నీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. ఎందుకు ఇతరుల సొమ్ము మీద ఆశపడతావు? నీ సొమ్ము కాని దాని మీద నీకెందుకు ఆశ? నీ సొత్తు కాదు నీకెందుకు ఆశ? ఇతరులది ఎందుకు నువ్వు కావాలనుకుంటున్నావు? ఎందుకు దోచుకోవాలనుకుంటున్నావు? అందుకు దేవుడు అంగీకరిస్తాడా? దాన్ని దేవుడు మెచ్చుకుంటాడా? ఆలోచించు. మూడోదిగా మనం చూస్తే పిల్లరా, ఇతరుల సొత్తును ఊరకే తీసుకోకుండా తగిన వెల చెల్లిస్తున్నాడు. ఎలా సరి చేసుకున్నాడు తన తప్పులు. నాలుగోదిగా మనం చూస్తే పిల్లరా, 24వ వచనంలో ఏం జరిగింది అంటే పిల్లరా, రాజైన దావీదు అట్లా కాదు, నేను నీ సొత్తును ఊరకే తీసుకొని యెహోవాకు దహన బలులను అర్పించను, న్యాయమైన క్రయధనమును ఇచ్చి దాన్ని తీసుకుందని వర్ణంతో చెప్పాడు. ఆ భూమికి 600 తులముల బంగారమును అతనికి ఇచ్చెను. పిమ్మట దావీదు యెహోవాకు అచ్చట ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించి యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆకాశముల నుండి దహన బలిపీఠము మీదకి అగ్ని వలన అతనికి ప్రత్యుత్తరం ఇచ్చెను. యెహోవా దూతకు ఆజ్ఞాపింపగా అతడు తన కత్తిని మరలా వరలో వేసును. నాలుగోదిగా బలిపీఠం కట్టి నష్టాన్ని ఆపాడు. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు పిల్లరా, నాలుగోదిగా దావీదు మనం చూస్తే మరి బలిపీఠం కట్టి ఆ ఇశ్రాయేలు ప్రజల మీద ఉన్నటువంటి ఆ నష్టాన్ని, ఆ తెగుల్ని, ఆ ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి ఆ నష్టాన్ని, ఆ తెగుల్ని ఆపాడు. ఎప్పుడైతే బలిపీఠం కట్టాడో, దేవునికి మొరపెట్టాడో, యెహోవా ఆ అగ్నిలో ప్రత్యక్షమై ఆయన మాట్లాడు ఆ కత్తి తీసట వరలో పెట్టింది ఆ దోత. ఆ తెగులు అంతటితో ఆగింది. క్రీస్తునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పుడు ఆగింది ఇశ్రాయేల్ దేశం మీద ఉన్నటువంటి ఆ తెగులు, ఇశ్రాయేల్ ప్రజల మీద ఉన్నటువంటి ఆ తెగులు అంటే
ఇదిగో ఆయన బలిపీఠం కట్టినప్పుడు. ఈ వాక్యాన్ని ఉంటున్న సహోదరి సహోదరుడా, నీ కుటుంబంలో తెగులాగాలంటే, నీ యొక్క శరీరంలో ఉన్నటువంటి ఆ తెగులు ఆగాలంటే, నీకు సంబంధించినటువంటి అనేకమైన బలహీనతలు ఆగిపోవాలంటే, నీ కుటుంబానికి జరుగుతున్న నష్టాలు ఆగిపోవాలంటే నువ్వు బలిపీఠం కట్టాలి. మనం బలిపీఠం కట్టాలి. ఇప్పుడు దావీదు ఆ వర్ణాన్ని కల్లాన్ దగ్గర ఆ స్థలం తీసుకుని బలిపీఠాన్ని కట్టాడో, దహన బలులు అర్పించాడో, తెగులాగిపోయింది, నిమ్మలపరచబడ్డారు పిల్లరా. అందుకే మనకు జరుగుతున్న నష్టాలు ఆగాలంటే మనం బలిపీఠం కట్టాలి. ఆ దేశం మీదకి ఎందుకు తెగులు వచ్చిందంటే, మొట్టమొదటిగా దావీదు తప్పుల గురించి మనం చూసాం. దావీదు తప్పులు 4 తప్పులు. 1, సాతానికి పేరాపనికి లోబడ్డాడు పిల్లరా. 2, తన బలం మీద, తన సైన్యం మీద ఆధారపడి జనాల్ని, మరి ప్రజల్ని లెక్కేశాడు పిల్లరా. అలాగనే 3వదిగా పిల్లరా, దేవుడు మరొక వ్యక్తి ద్వారా హెచ్చరిస్తే, మరొక వ్యక్తి తన దగ్గరకు వచ్చి హెచ్చరిస్తే ఆ హెచ్చరిక లోబడకుండా తన ఇష్టానుసారంగా చేశాడు. 3వ తప్పు. 4వ తప్పు ఏమిటి అంటే పిల్లరా, ఇది మరి ఆ 3 తప్పులు మనం చూస్తున్నాము మరి దావీదుల పిల్లరా. అయితే మనం బాగా ఆలోచన చేస్తే ఆ 3 తప్పులు కలిగిన వాడుగా ఉన్నాడు. ఆ తర్వాత ఆయన హెచ్చరించినప్పుడు కూడా లోబడలేదు. అయితే ఆ తర్వాత మనం కొన్ని విషయాలు చూసాము. దావీదు తాను సరి చేసుకుంటా. ఎలా సరి చేసుకున్నా అంటే, 1, తాను ఇరుకులో ఉన్నట్టు గ్రహించుకొని తాను దేవునికి అప్పగించుకున్నాడు. ఎలా సరి చేసుకున్నాడు 1. 2వదిగా మనం చూస్తున్నాం పిల్లరా, తన ద్వారా నష్టం జరిగిందని తగ్గించుకొని పిల్లరా, ఇదిగో ఆయన ఒప్పుకున్నట్టుగా వాక్యం తెలియపరుస్తుంది. 3వదిగా ఇతరుల సొత్తు ఊరికే తీసుకోలేదు, ఆ కళ్ళాన్ని ఆ ప్రదేశాన్ని బలిపీఠం కట్టడానికి. 4వదిగా బలిపీఠం కట్టి తెగులాపాడు పిల్లరా. దేవుని వాక్యం తెలియపరుస్తుంది. తల్ల ఉంచుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, నీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం. ఎత్తబడిన వాక్యాన్ని దీవించి ప్రభువా నీరు గట్టి పలింపులోకి తీస్తున్నాడు. అనేక మంది బిడ్డల కుటుంబాల్లో ఉన్న తండ్రి నష్టాలు ఆగిపోడు ప్రభా, మీరు సహాయించండి. రక్షణ దయచేసి మహిమ పొందుకోమని వేడుకుంటూ, ప్రార్థిస్తూ, శుతిస్తూ గణపరుస్తున్నాను. మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని చిన్న ప్రార్థన దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ కూడా మనకి భూలోకంలో సకల పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ఇంతవరకు దేవుని వాక్యాన్ని మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మా ఆరాధన జరుగు స్థలము కోడూరు కండ్రిగ, సోస్రిక గ్రామం, టిపి గూడూరు మండల్, నెల్లూరు డిస్టిక్. అలాగే మా ఆరాధన జరుగు సమయము ఉదయం 7:30 నుండి 10:30 వరకు. మీ ప్రార్థన అవసరతలు ఏవైనా ఉన్నట్లయితే మాకు తెలియజేయండి. మీ కొరకు భారంతో ప్రార్థించుటకు మా ప్రార్థనా బృందము సిద్ధముగా ఉన్నది. మా ఫోన్ నెంబర్ 9959458024.